ఇటలీలోని మిలాన్ బెర్గామో ఎయిర్పోర్ట్ లో విషాద సంఘటన జరిగింది. విమానం ఇంజిన్ లో పడి వ్యక్తి మృతి చెందాడు. స్పెయిన్ కు చెందిన వోలోటి ఎయిర్బస్ A318 విమానం టేకాఫ్ అయ్యే సమయంలో విమానానికి దగ్గరగా వెళ్లాడు ఒక 35 ఏళ్ల వ్యక్తి. ఆ సమయంలో విమానం ఇంజిన్ అతన్ని లోపలికి లాగేయడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలను కాసేపు రద్దు చేశారు. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే ఇది ప్రమాదమా లేక ఆ వ్యక్తి కావాలనే టేకాఫ్ సమయంలో విమానానికి దగ్గరగా వెళ్లాడా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటలీలోని మిలాన్ బెర్గామో ఎయిర్పోర్ట్ లో జరిగింది విషాద సంఘటన. విమానం ఇంజిన్ లో పడి ఒక వ్యక్తి చనిపోయాడు. స్పెయిన్ కు చెందినటువంటి వోలోటి ఎయిర్బస్ A318 విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఆ విమానానికి దగ్గరగా వెళ్లాడు 35 ఏళ్ల వ్యక్తి. ఆ సమయంలో విమానం ఇంజిన్ ఇతన్ని లోపలికి ఒక్కసారిగా లాగేయడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలను కాసేపు రద్దు చేశారు. అలాగే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే ఇది ప్రమాదమా లేక ఆ వ్యక్తి కావాలనే టేకాఫ్ సమయంలో విమానానికి దగ్గరగా వెళ్లాడా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.